హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈరోజు 1937 డిసెంబర్ 15 428ది. శ్రీ శంకరులు శివానంద లహరి నుంచి భక్తిని వర్ణించే శ్లోకాలు 10ని శ్రీ భగవాన్ ఎన్నుకున్నారు. శంకర్ వారు రాసిన శివానంద లహరి అనేటువంటి గ్రంథంలోని భక్తిని పూర్తిగా భక్తినే వర్ణించేటువంటి శ్లోకాలు ఒక 10 భగవాన్ ఎన్నుకున్నారు. ఆ 10 గురించి చెప్తున్నారు భగవాను. భక్తి అంటే ఏమిటి? అంకురాల బీజం చెట్టు నుండి పడి మరి చెట్టునే చేరేటట్లు, ఇనుప ముక్క కాంతమును అదుక్కున్నట్లు తలపులు వెలువడి మరల మూలమందే అణిగిపోతాయి. ఇదే భక్తి. తలపుల మూలము ఈశ్వర చరణములు. ఈశ్వర పాద భక్తియే నిజమైన భక్తి. అది భక్తికి ఒక నిర్వచనం చెప్పారు. అంకురాల చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు నుంచి ఒక పువ్వు అలా గాల్లో అప్పుడప్పుడు అలా ఎగురుతూ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వచ్చి అవి ఏం చేస్తుంటే ఆ చెట్టుకే అంటుకుపోతాయి. అలాగే ఇనుప ముక్క కూడా అయస్కాంతానికి అతుక్కుంటుంది. అలాగే తలంపులు బయటికి వచ్చి మళ్ళా ఆ మూలంలోనే అణిగిపోతూ ఉంటాయి. ఇదే భక్తి అంటే. తలపుల మూలమే ఈశ్వర చరణాలు. నీ హృదయంలోంచి తలంపులు వస్తున్నాయి చూడు, ఈశ్వర చరణాల నుంచే అవి కలుగుతున్నాయి. అట్టి ఈశ్వర పాద భక్తియే నిజమైన భక్తి. తర్వాత రెండోది, భక్తి యొక్క ఫలము ప్రభుని పాద తలమే ఆధ్యాత్మిక ఆకాశము. ప్రభు అంటే తలపుల మూలము ఏదో, ఆ మూలమే ప్రభువు, ఆ మూలమే ఆధ్యాత్మిక ఆకాశము. భక్తి అందలి దట్టమైన మబ్బు. ఆధ్యాత్మిక ఆకాశంలో భక్తి దట్టమైన మబ్బులా ఉంది. అది కురిసిన ఆనంద వర్షము మనోసరసిని పొరలి పొంగేట్లు నింపుతుంది. ఎప్పుడైతే ఈ భక్తి అనేటువంటి దట్టమైన మబ్బు వర్షించిందో అప్పుడు ఆనంద వర్షం మనస్సు అనేటువంటి సరస్సుని పొంగి పొర్లేట్లుగా నింపేస్తుంది. ఇంకా మనస్సు నిండా ఆనందం పొంగి పొర్లిపోతూ ఉంటుంది. అంతదాకా పలు చోట్ల పరిభ్రమిస్తూ ఉన్న జీవుని పరమ ప్రయోజనం అప్పుడు సిద్ధిస్తుంది. అప్పటి వరకు అనేక చోట్ల ఇది అది అలాగా ఇలాగా ఇవి చేసి అవి చేసి, ఈ భక్తి చేసి ఆ భక్తి చేసి, ఈ పూజ చేసి ఆ పూజ చేసి, ఏవో విని ఇవన్నీ చేస్తూ వచ్చిన ఈ జీవుడి యొక్క పరమ ప్రయోజనం అప్పుడు సిద్ధిస్తుంది. ఎప్పుడు అంటే భక్తి అంటే ప్రభుపాద తలమే కదా, అది ఆధ్యాత్మిక ఆకాశం. దాని మీద భక్తి అనేటువంటి మబ్బు దట్టంగా కమ్ముకోవాలి. భక్తి పూర్తిగా భక్తితో నిండిపోవాలి. అంటే అన్యమేమీ లేకుండా తానే భక్తే నిండిపోవాలి. ఆ భక్తి ఎప్పుడైతే పరవశించి కురుస్తుందో ఆ ఆనంద వర్షంలో మనస్సు అనేటువంటి సరస్సు పొంగి పొర్లిపోయేలాగా నింపుతుంది. ఎప్పుడైతే ఆ మనస్సు అనేటువంటి సరోవరం భక్తి అనేటి మబ్బు కురిపించినటువంటి దివ్య అమృత వర్షం వల్ల అది ఆనందం పొంగి పొర్లేట్ను చేస్తుంది. అంతవరకు ఇక పలు విధాల పరిభ్రమిస్తూనే ఉన్న జీవుని పరమ ప్రయోజనం అప్పుడు సిద్ధిస్తుంది. తర్వాత మూడోది, భక్తి దేని యందు భక్తి పెట్టాలి అంటే, భక్తి దేవతల యందా అంటే వారు జనన మరణాలకు లొంగిన వారే కదా. దేవతలే పెట్టాలా నేను భక్తి అంటే? మరి వాళ్ళకు కూడా జన్మ మృత్యులు ఉంటున్నాయి కదా. విష్ణు మహేశ్వరులు కూడా పుట్టడాలు మళ్ళీ శరీరాలు పోవడాలు అనేవి ఉంటున్నాయి కదా. కాబట్టి దేవతల యందు పెట్టాలా అంటే వారు జనన మరణాలకు లొంగిన వారే. వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా ఆ పాటే ఉంటాయి. అయితే అఖండ ఆనంద స్థితి కావాలి అంటే నీకు అంటే ఇక
దుఃఖరహితమైన ఆధ్యంతికమైనటువంటి ఆనందం కావాలంటే దాని ఉత్పత్తి హేతువైన అది ఎక్కడి నుంచి వస్తోందో దానికి మూలమైన సచ్చిదానంద ప్రభు పాదముల యందే భక్తి చెయ్యతగును. నీకు ఎప్పుడైనా బయట నుంచి ఏదైనా ఒక దాన్ని నువ్వు ఇష్టమైన దాన్ని సంపాదించుకున్నప్పుడు నీకు సంతోషం ఆనందం కలుగుతున్నాయి చూడు. వస్తువే బయట ఉంది, దాన్ని సంపాదించుకున్నావు, కానీ అది సంపాదించుకున్న తర్వాత నీకు ఆనందం లోపల నుంచి వస్తుంది. అవునమ్మా, వస్తువులోంచి రావట్లేదు కదమ్మా. రావట్లేదమ్మా. అనుకుంటాము వస్తువు వల్లే ఆనందం వస్తుంది అనుకుంటున్నాం. ఏ వస్తువు ఆనందాన్ని ఇవ్వదు. ఎక్కడి వస్తుంది? నీలో ఉన్న ఆనందమే పైకి ఉబకగా దాన్ని నువ్వు అనుభవిస్తూ ఆ వస్తువు వల్ల వచ్చింది అనుకుంటున్నావు. భక్తి దేని యందు భక్తి చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ భక్తిని దేవతలేందా భక్తి చూపించాలా అంటే వారు కూడా జనన మరణాలకు లొంగిన వారే గనక వారిచ్చే పాటికి కూడా అల్పమైనవి అయి ఉంటాయి. అయితే నువ్వు అఖండ ఆనంద స్థితి కావాలి అంటే, ఇక తొలగిపోయిన ఆనంద స్థితి కావాలి అంటే దాని ఆనందం ఉత్పన్నం కావడానికి హేతువైన సచ్చిదానంద ప్రభు పాదాలయందే భక్తి చెయ్యతగును. నీకు ఆనందం ఎక్కడి నుంచి కలుగుతోందో ఆ మూలము సచ్చిదానందమైన పరమాత్ముడు. ఆ సచ్చిదానందమునందే భక్తి చెయ్యవలను. సచ్చిదానందము అంతులేని అఖండమైన ఆనంద స్థితి. కాబట్టి నీకు అఖండమైన ఆనంద స్థితి కావాలంటే ఆ సచ్చిదానంద ప్రభువుని భక్తి చేయతగును. సచ్చిదానంద ప్రభు అంటే ఎవరు? ఎక్కడి నుంచి నీకు ఆనందం కలుగుతోందో, బయట ఏ విషయాలైనా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆహా నాకు నచ్చింది, నాకు వచ్చింది అని అనుకుని నువ్వు ఆనందిస్తావు. కానీ ఆ వస్తువు నీకు వచ్చినందుకు ఆనందం వస్తుంది అనుకుంటున్నావు, గాని ఆనందం నీ లోపలే ఉండి అది పొంగడం చేత నీకు ఆనందం కలుగుతోంది. ఆనందం లేకపోతే నువ్వు వెలుపల వస్తువు వల్ల ఆనందాన్ని పొందలేవు. ఆనందం నీలోనే నీకు కలుగుతూ ఉండగా అది ఆ వస్తువు వల్ల కలిగింది అని అనుకుంటున్నావు. కానీ బాహ్యమందు ఎక్కడా ఆనందం లేదు. నీ హృదయమందే ఉన్నటువంటి సచ్చిదానందమైన ప్రభు యొక్క పాదములు సేవించుకోవడం వల్లనే నిజమైన భక్తి అంటారు. ఏది కలగాలన్నా, ఎప్పుడు కలగాలన్నా, ఎలా కలగాలన్నా నీకు నీలో నుంచే వచ్చి అది వెలుపల నీకు తోచాలి. అవునమ్మా. నువ్వేమనుకుంటావంటే వెలుపల తోచింది కాబట్టే నాకు ఆనందంగా ఉందనుకుంటున్నావు తప్ప, కానీ ఈ వెలుపల తోచడానికి మూలమైన నీలో ఉన్న సచ్చిదానందం వల్లనే అన్న సంగతి నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈ వెలుపు నుంచి వచ్చేటువంటి వస్తువులు, ఐశ్వర్యాలు, ఆనందాలు, భోగాలు, భాగ్యాలు ఇవి అన్నీ కూడా వాటికి అవే ఉండలేనివి, రాలేనివిను. నీ నుంచి కలిగిన ప్రేరణ వల్లనే ఆ వస్తుజాలానికి విలువ ఏర్పడుతోంది. అవునమ్మా. ఆ వస్తుజాలానికి విలువ ఏదీ లేదు. నీలోనున్నటువంటి ఆ సచ్చిదానందం యొక్క భావనే దీనికి ఆనందాన్ని ఇస్తోంది. కాబట్టి ఆనందానికి ఉత్పత్తి హేతువైన సచ్చిదానంద ప్రభు యొక్క పాదముల యందే భక్తి చేయవలెను. ఇప్పుడు నాలుగవది భక్తి వచో విషయం కాదు. భక్తి అన్నది వాక్కులతో చెప్పేది కాదు, అనుభవైక వేద్యమై ఉన్నది. ఇందు తర్కవాదముల యొక్క ప్రయోజనము ఏమీ లేదు. ఇది గొప్పది, అది గొప్పది, ఇలా ఆనందం ఇంకా ఎక్కువ వస్తుంది, ఇది చేస్తే ఇంకా ఆనందం ఎక్కువ వస్తుంది, అది చేస్తే ఇంకా ఆనందం ఎక్కువ వస్తుంది అని, ఇతరులు చేసేవి తక్కువని, ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప ఏదో ఉన్నాయని ఇలాగ తర్కాల వల్ల, వాదాల వల్ల పొందగలిగింది కాదది.
అనుభవైక వేద్యమై ఉన్నది. ఎవ్వరికి మట్టికి వాళ్లకే అనుభవం. ఇందు తర్కవాదాల యొక్క ప్రయోజనము సున్నా. తార్కికులకు అభిమానములైన ఘటాపటములు తార్కికులకి అభిమానములైన ఘటాపటాదులు కష్టాలకి ఆదుకోవు. వాని తలపోతలతో చర్చలతో నువ్వు వ్యర్థుడవగుట ఎందుకు? వాక్కు అవయవానికి శ్రమ తగ్గించు, మధు చరణాలను ఆశ్రయించు, అమృతాన్ని ఆస్వాదించు. అంటే ఇక్కడ ఏమిటనమాట, భక్తి మాటలతో చెప్పేది కాదు, అది కేవలము అనుభవైక వేద్యమేను. ఈ భక్తి విషయంలో తర్కవాదాలతో ఏ ప్రయోజనము లేదు. తార్కికులు ఉంటారు, ఇది ఇలా చేస్తే అలా వచ్చింది కాబట్టి, అలా చేయకపోతే ఇలా రాదు కాబట్టి అంటూ తర్కిస్తూ ఉంటారు. తనకు ఆనందం రావడానికి ఏదో కారణమని, ఇలా చేస్తేనే వస్తుందని, అలా చేస్తే రాదని తర్కిస్తూ ఉంటారు. వారికి అభిమాన్యములు ఏమిటి? ఘటపటాదులు. ఏదో ఒక విగ్రహమునందో, ఒక పటమునందో, ఇంకొక దేనిలోనో ఒక దాని మీద వాళ్ళు ఆశ్రయించి దాని మీద భక్తి చెయ్యి అంటారు. కానీ అవి కష్టములను ఆదుకొనవు. వాని తలపోతలతో చర్చలతో నీవు వ్యర్థపరుడు అవడం ఎందుకు? దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుంది, ఇలా ఇది చేస్తే అది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఇది వస్తుంది, ఆ యాగం చేస్తే అది వస్తుంది, ఆ క్రతువు చేస్తే ఇది వస్తుంది, ఈ దానం చేస్తే ఇది వస్తుంది, ఇలాగ పలానా దేవతామూర్తిని ఈ పద్ధతిలో అర్చిస్తే అది వస్తుంది, ఆ పద్ధతిలో అర్చిస్తే అది వస్తుంది అని చెప్తారు. అందరూ అదే చెప్తున్నారు, అదే చేస్తున్నాం ఇక్కడ లోకంలో. దానివల్ల ఏదో ఎంతో అంతో మనకి వస్తున్నట్లే ఉంది, వస్తోంది కూడా. కానీ ఎలా వస్తుంది? నేను ఇంత గొప్ప పూజ చేశాను, నేను ఇంత గొప్ప యాగం చేశాను, చేయడం వల్ల నాకు ఆనందంగా ఉంది అనుకుంటున్నాడు. ఆ యాగమో, ఆ కర్మమో, ఆ వ్రతమో చెయ్యడం వల్ల నాకు ఆనందంగా ఉంది, లేదా నాకు దుఃఖం పోతుంది అనుకుంటున్నాడు. అలా అనుకోవడం వల్ల ఒక్కసారి మనసు తను చేసిన ఆ కర్మ ఎంతో గొప్పది అన్న భావనతో అది శాంతిస్తుంది ఒక్క క్షణం. అప్పుడు నీలో ఉన్న సచ్చిదానందమే ఒక చిన్న మెరుపులాగా పైకి లెగుస్తుంది. అప్పుడు మనసు శాంతించడం చేత నీకు ఆనందం లోపల కలుగుతుంది. నువ్వేమో ఈ వెలుపల ఈ క్రియాకలాపాలు చేశాను గనుక నాకు ఆనందం వచ్చింది అంటున్నావు. చాలా సూక్ష్మంగా గ్రహించుకోవాలి. వెలుపల చేసిన క్రియాకలాపాలు గొప్పవే. ఎందుకు చేస్తున్నావు? ఆనందం కోసం, సుఖం కోసం, అవునా, కోసం చేస్తున్నావు. ఇది నేను చేశాను అన్న భావన వల్ల నీ మనసు ఒక్కసారి చిన్న తృప్తిని పొంది ఆగుతుంది. ఆగేసరికి నీలోనే ఉన్న నీ సచ్చిదానంద స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఆ క్షణకాలంలో ఆనందాన్ని పొందుతావు. నువ్వనుకుంటావు నీలోనే నీ స్వరూపమైన ఆనందం వల్ల నువ్వు తృప్తిని పొందుతూ ఉంటే, ఈ వెలుపల క్రియాకలాపాలు చేయడం వల్ల నాకు ఆనందం వచ్చింది అనుకుంటావు. అందుచేత ఈ చర్చల్లో నువ్వు వ్యర్థుడుగా ఉండకు. వాక్కు అనే అవయవానికి శ్రమ తగ్గించు, దాని గురించి అసలు మాట్లాడకు ఎవరితోటి. ప్రభు చరణాలను ఆశ్రయించు, అమృతాన్ని ఆస్వాదించు. మనసారి ఆపి ఉంచితే నీ నిజస్వరూపమే సచ్చితానందమై శాంతమై నీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. నీ మనస్సు నీ హృదయం నుండున్న శాశ్వత పరమాత్మను అంటు పెట్టుకుని ఉంటే చాలు. అమృతానందము నీలో నుంచే ఊరి రావడం, నీవు ఆనందాన్ని పొందడానికి వెలుపల ఏ బాహ్య కార్యకలాపాల అవసరము లేకుండానే నీకు నువ్వే ఆనందాస్వాదాన్ని చేయగలుగుతూ ఉంటావు. అదే నిజమైన భక్తి. భక్తి అమృత ఫలదము.
ప్రభు చరణాంకితమైన హృదయం కలవాలని చూడగానే మృత్యువు పూర్వం మార్కండేయుని వల్ల తనకైన భంగమును ఊహించి పారిపోవును. భక్తి అమృత ఫలం లాంటిది. నీ హృదయేశ్వరుడైన సచ్చిదానంద పరమాత్మకు అంకితమైనటువంటి హృదయం కలిగిన వాడికి మనస్సుకి దేవుని కోరడం లేదు. ఆ హృదయం అందే, ఆ పరమశాంతి అందే అంకితమైపోయి ఉంది. అటువంటి వాడిని చూడగానే మృత్యువు కూడా పూర్వం మార్కండేయుని వల్ల తనకైన భంగాన్ని ఊహించి పారిపోయినట్లు పారిపోతుంది. నువ్వు నీ ఆ అఖండ సచ్చిదానంద స్వరూపానికి అంకితమైపోయి ఉన్నావు. మృత్యువు కూడా నీ దరిదాపులకి రాదు. అంటే శాశ్వతమైన వస్తువుతో నువ్వు ఐక్యమై ఉన్నావు. మృత్యు ఎక్కడ ఉంటుంది? ఉండదమ్మా. అది భక్తి. ఇక ఇతర దేవతలు తమ మకుట ఘటిత మూర్ధములను శివుని పాదముల సోక మొక్కుదులు. ఇతర దేవతలందరూ కూడా తమ కిరీటాలని పరమేశ్వరుని పాదాలను తాకి, అంటే శిరస్సుని ఆయన పాదాలకి తాకించి మొక్కుతారు ఇతర దేవతలందరూ. అట్టి అకామ్యమైన ఆరాధన శివుని సహజ విభూతి. ఏది కోరకుండానే, అసలు అనకుండానే, అనుకోకుండానే తన యందే ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ యొక్క అకామ్యమైన ఆరాధన. అది శివుని యొక్క సహజ విభూతి. మోక్ష మాహేశ్వరియే అతని అర్ధాంగి. ఎప్పుడైతే అలాగ ప్రతి క్షణము తన హృదయమునందు తనకు తానే స్ఫురిస్తూ ప్రకాశిస్తూ శాంత్యానంద స్వరూపమై ఉన్న ఆ సచ్చిదానంద పరబ్రహ్మమునందు మనసు మగ్గి ఉంటే అప్పుడు అతని అర్ధాంగి సహజ విభూతి మోక్ష మహేశ్వరే. అతనికి లేని దివ్య స్థితిని పొందగలుగుతాడు. ఇంకా భక్తియే ఉంటే జీవుని ఎట్టి నియమాలు బాధించవు. నిజంగా నీకు భక్తి ఉంటే ఈ జీవుడు ఈ నియమాలు పాటించాలి, ఆ నియమాలు పాటించాలి, ఈ నిష్టలు పాటించాలి, ఆ నిష్టలు పాటించాలి, ఇంత గొప్పగా ఇది చెయ్యాలి, అది చేయాలి, నీ నిష్టలతో కూడినటువంటివి ఏవి కూడా బాధించవు. ఏదైనా ఒక నియమంతో నిష్టతో రోజంతా ఉండాలి అనుకో, మరి అతని శరీరానికి ఎందుకు ముందు అలవాటు లేక చాలా శ్రమే కదా. అలాగే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు, ఒక 40 రోజులంటూ ఒక నిష్టతో గనక చేస్తూ ఉంటే అతనికి ఆ నిష్ట తప్పక చెయ్యాలి తప్ప ఆ నిష్ట బాధిస్తూనే ఉంటుంది. కానీ నిజంగా నీకు హృదయమునందు పరమాత్మ యందు భక్తి ఉంటే జీవుడికి ఏ నియమాలు బాధించవు. నీ మనస్సును తీసుకుంటే నీ హృదయేశ్వరునితో ఐక్యం చేయడానికి ఏ నియమ నిష్టలు ఉండాలి? తనువులు ఎంత వేరైనా మనస్సు మాత్రము అతని చరణముల యందే లయించును, ఆనందం పొంగును. శరీరాలు ఎంత వేరుగా ఉన్నా మనస్సు మాత్రం ఆయన పాదార విందముల యందే లయించిపోతుంది. అప్పుడే నీలో ఉన్న నీ నిజ స్వరూపం ఉప్పొంగుతుంది. అది నిజమైన శాశ్వతమైన ఆనందం తప్ప వెలుపలి కార్యాలెంత గొప్పవి చేసినా దాని ప్రభావం ఏ కొద్ది రోజులో ఉండొచ్చు, అది మరుగైపోతుంది. అవునా? అని నీ హృదయేశ్వరిని అంటి పెట్టుకుని ఉంటే ఉన్న ఆనందం దానికి జీవనిష్టలతో గాని క్రియాకలాపాలతో గాని శ్రమ లేకుండానే ఆ ఆనంద స్థాన్ని పొందగలుగుతున్నవాడు ఆ నిష్ట నుంచి ఇంకా ఊడి రాడు. ఆనందం సహజంగానే మనస్సు మాత్రము అతని చరణాలయందే లయించిపోతున్నప్పుడు ఆనందము తనకి తానే ఉప్పొంగుతుంది. ఇంకా అఖండ భక్తి అంటే ఎక్కడ ఉన్నను, ఎలాగ ఉన్నను మనస్సును పరమేశ్వరుని పాదముల యందే లయింపనిమ్ము.
ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ వాతావరణాల్లో ఉన్నా, బాహ్యమైన ఏ కష్టసుఖాది అనుభవాల నడుమ ఉన్నా మనస్సుని ఈ హృదయేశ్వరుడైన పరమేశ్వరుని యందే లయించిపోయేలా దయచేయి. మనస్సుని నీ హృదయం వైపుకే మళ్లించుకొనుండు. అదే యోగం అంటే, అదే ఆనందం అంటే. యోగి అంటే అదే, మూర్తి కొన్న ఆనందం అదే, అదే ఆనందం. ఇక కర్మయోగము కూడా భక్తే. దైవము వెలి వస్తువులకు పుష్పాదుల చేత పూజించుట వట్టి ప్రయాస. దైవాన్ని వెలుపల ఉన్నటువంటి వస్తువులతోటి, పుష్పాలతోటి పూజించడము వట్టి ప్రయాసే. ఒకే ఒక్క పువ్వు నీ హృదయమై ఉన్నది. శివుని పాదముల నర్పించి శాంతిని భజింపుము. ఒకే ఒక్క నిజమైన పుష్పము, ఆనంద పుష్పం అది. అది నీ హృదయమే. నీ హృదయమునందు, ఆ హృదయ పద్మమునందు పరమేశ్వరుని పాదములను, ఆ హృదయ పద్మాన్ని పరమేశ్వరుని పాదములకు అర్పించి శాంతిని సదా సదా స్మరిస్తూ ఉండు. ఇంత సులభ ఉపాయమును తెలియక ఊరికే పరిభ్రమించగాలా? ఇంత తేలికగా ఒక్క అడుగు కూడా వేయక్కర్లేకుండా నీదే అయి ఉన్నది, నువ్వే అయి ఉన్నదైన నీ హృదయ పద్మాన్ని శక్తి చైతన్య స్వరూపుడైన పరమేశ్వరికి అర్పించు. అంతే. ఏ క్రియలు ఏమీ లేవు అక్కడ. ఇంత సులభ ఉపాయమును తెలియక ఊరక పరిభ్రమిస్తున్నారా? ఆహా, ఎంత అజ్ఞానము! ఆహా, ఎంత బాధనుతున్నారు అంటున్నారు. ఇంకా కర్మయోగము సంసారము నశింపచేయును. ఏ ఆశ్రమములో ఉన్నను, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా. ఏ ఆశ్రమములయందున్నను భక్తుడు తన్ను ఒక్కమారు తలచిన చాలును. శివుడు అతనికి సంసార భారమును తొలగించి తన పైన వేసుకును. ఏ ఆశ్రమం అందున్నా సరే భక్తుడు పరమాత్ముని ఒక్కసారి తలిస్తే చాలు, హృదయపూర్వకంగా. అంటే ఆ భగవంతుడు అతడి భారములను తొలగించి తనపై వేసుకును. ఇక్కడ భక్తియే జ్ఞానము. శివపాదముల యందు మనస్సు లయించుటయే భక్తి. శివపాదములు ఎక్కడున్నాయమ్మా? హృదయమందే ఉన్నాయి. వాటి యందు నీ మనస్సు లయింపచేయడమే భక్తి. వెలుపల ఎక్కడో ఏదో ఉందని, దాన్ని ఏదో చేస్తే ఏదో సుఖం వస్తుందని, ఈ బయట కార్యకలాపాలన్నిటి వల్ల పొందగలిగే సుఖం అనుకునేటువంటి అజ్ఞానము నీ హృదయమందే ఉన్నటువంటి ఆ చైతన్య ప్రకాశమైన పరమాత్మకి తను తాను అర్పించుకోవడంతో అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు అసలు జ్ఞానస్వరూపం నీకు తెలిసి వస్తుంది. అదే మోక్షం. సుధాకాశో హితో హ్యాత్మ బోధవాను తమోపహృతాః సర్వవ్యాప్తి సర్వదారి భాతి భాసయతే కిలం. హృదయాకాశంలో హితో హ్యాత్మ, ఆకాశం ప్రకాశిస్తుంది, ఆకాశ స్వరూపుడే. బోధవాను తమోపహృతాః, సత్యజ్ఞానం అనేటువంటి బోధతో అజ్ఞానం అనే తమస్సంతా తొలగిపోతుంది. అప్పుడు తెలుస్తుంది నీ హృదయమందు ప్రకాశిస్తున్న సచ్చిదానంద స్వరూపము సర్వవ్యాప్తి సర్వధారి భాతి భాసయతే కిలం. తాను ప్రకాశిస్తూ సమస్త విశ్వమును ప్రకాశింపచేయుచున్నాడు.
ఆ అఖండుడైన పరమాత్మ నీ హృదయమందే ఆవాసమై ఉన్నాడు. అతడి అర్చించు, అతడిని భజించు, అతడిని పూజించు, అతడికి నిన్ను నీవు అంకితం చేసుకో. ఇంతకంటే చెయ్యదగింది ఇంకొకటి లేదు అని భగవాన్ వారు శ్రీ రమణ మహర్షుల వారు శంకర్ల వారి శివానంద లహరిలో నుంచి భక్తిని వర్ణిస్తున్నటువంటి శ్లోకాలు, ఒక 10 శ్లోకాల్ని ఎన్నుకొని ఆ 10 శ్లోకాలకి ఇంత అద్భుతమైనటువంటి వివరణాత్మకమైన అనుభవాన్ని కలిగించేటువంటి ఆ 10 శ్లోకాల యొక్క అర్థాన్ని మనకి ప్రసాదించారు. శ్రీ రమణ సద్గురుదేవులకు సాక్షాత్తు అరుణాచల శివుడే తానే ఉన్నటువంటి శ్రీ రమణ సద్గురుదేవులకు హృదయ పద్మమును అర్పించి సదా సదానందమునందు చిదానందమును మగ్నమై ఉండునట్లు అనుగ్రహించమని మరీ మరీ వేడుకుంటూ హరి ఓం నమః.